హాయ్ ఎవ్రీవన్. మనకు శుక్రవారం రోజున 8వ తేదీన శివరాత్రి రానుంది. కాబట్టి ఎవరైతే శివరాత్రి రోజు శివాలయంలో సాయంత్రం 5 తర్వాత నిమ్మకాయతో ఇలా చేస్తే మీ జాతకం మారిపోతుంది. శత్రుబాధలు, నరఘోష, కుటుంబ సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆనందకరమైన జీవితం అయితే గడుపుతారు. కాబట్టి శివరాత్రి రోజున సాయంత్రం నిమ్మకాయలతో ఈ చిన్న పని చేస్తే చాలు, మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా దాదాపుగా తొలగిపోతాయి. ఎందుకంటే నిమ్మకాయలకు అంతటి శక్తి ఉంది. కాబట్టి నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుతాం. నిమ్మకాయలకు ఉన్న విశిష్టత అంతా ఇంత కాదు. మన దేశంలో నిమ్మకాయలను ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా కొత్త వస్తువు ఉన్నా, ఏదైనా పూజలు, వంటకాలు, ఆరోగ్యం కోసం ఎన్నో వాటికి నిమ్మకాయలను ప్రధానంగా భావిస్తాం. అటువంటిని నిమ్మకాయని మనం శివరాత్రి రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో వారు ఖచ్చితంగా ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేసి చూడండి. శివరాత్రిని రోజున శివుణ్ణి భక్తులంతా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నియమ నిష్టలతో పూజలు చేస్తారు. పైగా మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రంలో చెబుతున్నారు. భక్తులు కూడా ఉదయాన్నే తలస్నానం చేసి ఆలయాలకు వెళ్ళి పూజలు చేసి శివుణ్ణి నమస్కారంలో మునిగి తేలుతారు. శివుణ్ణి భక్తులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భావిస్తారు. అంతటి పవిత్రమైన శివరాత్రి రోజున ఖచ్చితంగా శివాలయంలో ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలు, మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు అంతటి పవిత్రమైన శివరాత్రిని అసలు ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? శివరాత్రి రోజున శివుణ్ణి అభిషేకం చేయడం అనేది అత్యంత పవిత్రమైనదిగా జ్యోతిష్య శాస్త్రం తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి సంవత్సరం బహుళ చతుర్థి రోజున మహాశివరాత్రి పర్వదినం చేసుకుంటాం. ఉపవాసం చేసి శివ జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. అలాంటి శివరాత్రి రోజు ఎందుకు జరుపుకుంటామో తెలుసా? పురాణాల్లో ఈ పర్వదినం జరపడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పురాణాల కాలంలో దేవతలు, అసురులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మథనం జరిపారు. ఆ క్రమంలో ముందు బయటకు వచ్చిన గరళాన్ని శివుణ్ణి మింగేస్తాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది. అందుకు ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, అసురులందరూ కలిపి 5 జాముల కాలం ఏకధాటిగా ఆడి పాడుతారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్థి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటున్నారు. ఆ రోజు ఆ ఉపవాసం, జాగరణలతో భక్తులు శివారాధన చేస్తారు. ఆ గరాలాన్ని కంఠంలోనే దాచుకోవడం వల్ల ఈశ్వరుడు నీలకంఠుడయ్యాడు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని బ్రహ్మ విష్ణువులు గొడవ పడుతుంటారు. వారి తగువును తీర్చడానికి శివుడు లింగాకరమై మళ్ళీ పుట్టిన పర్వదినాన్నే మహాశివరాత్రిగా జరుపుకుంటారు. శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించడానికి వెనుక కాబట్టి మహాశివరాత్రి శుక్రవారం రోజున రానుంది. కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ శివాలయంలో ఖచ్చితంగా ఈ నిమ్మకాయతో ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలు అనే వాటికి చోటు లేకుండా బ్రతుకుతారు. పరమేశ్వరుని శివరాత్రి అంటే ఎంతో ఇష్టమైన రోజు మనకు తెలిసిందే. కాబట్టి మన హిందూ పండుగలలో గొప్పగా ఎంతో ఘనంగా జరుపుకునే పండుగలలో శివరాత్రి కూడా ఒకటి. శివరాత్రి రోజున ఎవరైతే రుద్రాభిషేకాన్ని చేస్తారో వారికి అనుకున్న కోరికలు తీరుతాయి. ఎంతటి బాధలు ఉన్నా సరే శివరాత్రి రోజున అభిషేకం చేస్తే బాధలన్నీ తొలగిపోతాయి. కూటికి లేని వారు కూడా కోటీశ్వర్లు అవుతారు. కాబట్టి మనకు
శివరాత్రి రోజున ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించినట్లయితే మనకున్న సమస్యలన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా ఈ విధి విధానం పాటిస్తే చాలు. మీకున్న జాతకంలో కూడా మార్పులు వస్తాయి. మీకున్న దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి నిమ్మకాయతో ఏ దిష్టి తీసినా, ఏ పని చేసినా, మనం కొత్తది ఏది స్టార్ట్ చేయాలనుకున్నా నిమ్మకాయతో దిష్టి తీసేస్తాం. కాబట్టి అలాంటి నిమ్మకాయతో మనం శివరాత్రి రోజున శివాలయంకు వెళ్ళని వాళ్ళు కూడా ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం అనేది. వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా గుడిలోనే చేస్తే చాలా మంచిది. మేము వెళ్ళలేం అనుకునేవారు ఇంట్లో చేస్తే కూడా మంచిదే. అయితే నిమ్మకాయలను ప్రధానంగా భావిస్తారు. నిమ్మకాయలకు ప్రతికూల శక్తులను దూరంగా ఉంచుతాయని నమ్ముతూ ఉంటారు. అందుకే వాటిని ఆయా సందర్భంలో విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మకాయలలో ప్రతికూల శక్తులు, చెడు కనులు ప్రభావాన్ని తగ్గించే శక్తి ఉంటుంది. దేవాలయాల్లో పూజలు చేసేటప్పుడు నిమ్మకాయలను ఉంచి వాటిని ఇంటికి తీసుకొస్తే నెగిటివ్ పవర్స్ దూరం అవుతాయని అంటారు. నిమ్మకాయలకు ఎందుకు ఆ స్థానం ఇచ్చారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. పురాణ ప్రకారం నిమ్మకాయల చరిత్ర వేదయుగం నాటిది. నింబాసురుడు అనే రాక్షసుడు శివుడు బ్రహ్మదేవుడి నుంచి వరాలు పొంది శక్తివంతుడయ్యాడు. ప్రజలను వేధించాడు. క్రూరమైన పనులతో కలత చెందిన భూమి ఆ రాక్షసుడు నుంచి రక్షించడానికి గొప్ప తపస్సు చేశాడు. నింబాసురుని అంత చెయ్యమని దుర్గామాతను ప్రార్థించాడు. అందుకే అంగీకరించిన అమ్మవారు నింబాసురుని సంహరించి భూమిని యశస్సు శ్యామలం చేశారు. అందుకే అమ్మవారిని శాంకాంబారి దేవి రూపంలో పూజిస్తారు. దేవి యొక్క దివ్యశక్తిని చూసి తన పవిత్ర పాదాలలో స్థానం కల్పించమని ఆమెను వేడుకొన్నాడు. దీంతో అమ్మవారు నింబాసురుడికి ఒక వరం ఇచ్చారు. అతను ఎల్లప్పుడూ నిమ్మకాయ రూపంలో ఆరాధించబడుతుందని ప్రకటించారు. అప్పటి నుంచి హిందూ ఆచారాలలో ఒక నిమ్మకాయకు ముఖ్యమైన భాగంగా మారింది. చండీమాత, కాళీమాత పూజలలో తప్పనిసరిగా నిమ్మకాయలు సమర్పిస్తారు. అమ్మవార్ల కోసం తగ్గుతుందని నిమ్మకాయ ఇంట్లో ఉంటే వాస్తు దోషాలు పోతాయని చాలాసార్లు వినే ఉంటాం. మన నిమ్మకాయలను రెగ్యులర్గా ఉపయోగిస్తూ ఉంటాం. ఆరోగ్య విషయంలో కాకుండా ఆధ్యాత్మిక పరిమాణాలలో కూడా వాడుతారు. అయితే ఇలాంటి నిమ్మకాయతో శివరాత్రి రోజున ఇలా చేస్తే చాలు. అయితే సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం ఆచరించి శివుణ్ణి పూజించండి. ముందుగా ఇంట్లో ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇంట్లో శివుని పటానికి లేదా శివలింగానికి పూజలు చేసి హారతులు ఇచ్చాక ఒక నిమ్మకాయను తీసుకొని శివుని పటం ముందు ఉంచండి. శివుని పటం ముందు ఉదయాన్నే నిమ్మకాయలను పెట్టి ఆ తర్వాత మీ పనులు మీరే చేసుకున్న తర్వాత సాయంత్రం సమయం కానీ, నైట్లో కానీ, అంటే రాత్రి సమయంలో కానీ ఎప్పుడైతే మీరు శివాలయానికి వెళ్ళే వాళ్ళు ఉన్నట్లయితే ఒక మట్టి ప్రమిదను తీసుకొని అందులో ఆవు నెయ్యిని పోసి 4 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా 4 దిక్కులను సూచించినట్లుగా 4 వత్తులను వేయాలి. ఇలా వేసి దీపం వెలిగించాక శివుని పటం ముందు పెట్టిన నిమ్మకాయను మీ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని, అంటే మీరు గుడికి వెళ్ళాలి అనుకునేవారు ముందే దేవుని పటం ముందు మీ సంకల్పాన్ని చెప్పుకొని ఆ నిమ్మకాయని గుడికి తీసుకెళ్ళి ఆ నిమ్మకాయను అడ్డంగా కోసి, అలా కోసిన నిమ్మకాయను 2 ముక్కలుగా ఉంటుంది కదా, అందులో ఒక నిమ్మకాయ ముక్కను శివుని పటం దగ్గర ఉంచేయండి. మరొక ముక్కను ప్రమిదలలో కానీ ఒక ప్లేట్లో కానీ పెట్టి దానిపై 5 లేదా 6 కర్పూరం బిళ్ళలను వేసి కాల్చండి. అది పూర్తిగా కాలడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి ఇలా కర్పూరం వెలిగేదాకా మీరు అక్కడి నుంచి ఎక్కడికి జరగకూడదు, అక్కడనే ఉండాలి. ఇలా పూర్తిగా కాలిపోయిన తర్వాతనే ఆ నిమ్మకాయ వప్పుని ఎక్కడ తొక్కని ప్రదేశంలో పడేయాలి. అప్పుడే మనకు ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే ఎవరైనా గుడికి వెళ్ళలేని వారు ఉంటే ఇంట్లోనే నిమ్మకాయతో కర్పూరం బిళ్ళలతో ఇలా చేస్తే చాలు.
మనకున్న సమస్యలు అన్నీ వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ రావడానికి కూడా ఇలా చేస్తే కూడా మంచి ఫలితం అనేదే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం